వేసవికాలం వచ్చేసింది. ఇక చాలామంది వేసవికాలంలో చార్ధామ్ యాత్ర వెళ్ళి రావాలని అనుకుంటుంటారు. అసలు ఈ చార్ధామ్ యాత్ర అంటే ఏమిటి? ఏ ఆలయాలు చార్ధామ్ యాత్రలో చూడవచ్చు? ఈ యాత్ర ఎందుకంత ప్రత్యేకంగా భావిస్తారు? ఇలాంటి విషయాలు చాలామందికి తెలియదు. వారి కోసం చార్ధామ్ యాత్ర ఏంటి, ఎలా వెళ్ళాలి, ఏ ఆలయాలు చూడగలుగుతాం, అలాగే చార్ధామ్ యాత్రే కాకుండా ఇంకా ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఇంకా ఏ ఆలయాలు ఉన్నాయి, ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాంచల్ రాష్ట్రం పవిత్ర పుణ్యక్షేత్రాలకు నెలవు. దీనిని దేవభూమి అని కూడా పిలుస్తుంటారు. ఉత్తరాంచల్ రాష్ట్రంలో అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలున్నాయి. అందులో 4 ప్రదేశాలు ముఖ్యమైనవి. అవి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ 4 క్షేత్రాలను కలిపే అందరూ చార్ధామ్ అంటారు. చార్ధామ్ అంటే 4 పుణ్యక్షేత్రాలు అని అర్థం. ఈ 4 ప్రదేశాలను ఒకేసారి చూసి రావడాన్ని చార్ధామ్ యాత్ర అంటారు. చార్ధామ్లలో మొత్తం 4 ప్రదేశాలను ఒకేసారి కాకపోయినా విడివిడిగా కూడా చూడవచ్చు. బద్రీనాథ్లో, కేదార్నాథ్లో దైవ సంబంధమైన అనేక పవిత్ర ఆలయాలు ఉన్నాయి. బద్రీనాథ్లో శ్రీ మహావిష్ణువు, కేదార్నాథ్లో పరమశివుడు స్వయంభూగా వెలిసినట్లు పురాణాల్లో తెలియజేయబడింది. ఇక గంగోత్రి అంటే పరమ పవిత్రమైన గంగాజలం నదిగా భూమి మీదకు అవతరించిన స్థలము. అలాగే యమునోత్రి అంటే యమునా నది భూమి మీదకు దిగిన చోటుగా చెబుతుంటారు. గంగోత్రిలో గంగాదేవికి, యమునోత్రిలో యమునాదేవికి పవిత్ర ఆలయాలు కూడా ఉన్నాయి. ఒక్కసారైనా ఈ చార్ధామ్ యాత్ర చేస్తే వారి జీవితం ధన్యమైనట్లే అని చాలామంది భక్తులు అనుకుంటుంటారు. అలాంటి ఈ పరమ పవిత్రమైన చార్ధామ్ యాత్ర గురించి, ఈ 4 ఆలయాల గురించి, ఉత్తరాంచల్ రాష్ట్రంలోని వివిధ ఇతర పుణ్యక్షేత్రాల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఏ దేవాలయాలు ఉన్నాయో వాటన్నింటినీ ఒక్కొక్క గుడి చొప్పున రోజుకొక వీడియోలో మీకు తెలియజేయబడుతుంది. కాబట్టి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అందుతుంది. ఇక మనం ఈరోజు వీడియోలో ఈ చార్ధామ్ యాత్రలో మొదటిదైన యమునోత్రి ఆలయం గురించి తెలుసుకుందాం. సాధారణంగా ముందుగా యమునోత్రితో ప్రారంభించి తర్వాత గంగోత్రి, ఆ తర్వాత కేదార్నాథ్, చివరిగా బద్రీనాథ్తో ముగించుకొని వస్తారు. హరిద్వార్ నుంచి యమునోత్రికి సుమారు 235 కిలోమీటర్ల దూరం. హృషికేశ్ నుండి 221 కిలోమీటర్లు. ఇందులో 6 కిలోమీటర్ల దూరం నడిచి గాని గుర్రం మీద గాని వెళ్ళాలి. అందుకు భారత ప్రభుత్వం వారు నిర్ణయించిన వెలకు డబ్బు కట్టి వెళ్ళాలి. యమునోత్రి ఆలయం ఉన్న ప్రదేశానికి సుమారు 100 గజాల దూరంలోనే గుర్రాలు, పల్లకీలు ఆపుతారు. అక్కడి నుంచి ప్రారంభమైన రోడ్డు దాటుకొని ముందుకు వెళితే యమునా నది అడ్డంగా ప్రవహిస్తూ ఉంటుంది. యమునోత్రి అనగా యమునా నది జన్మస్థానం అంటారు. కానీ నిజానికి యమునోత్రి అంటే యమున జన్మించిన స్థలం కాదు. యమున ఉత్తరి అంటే యమున నేల మీదకు ఉత్తరించిన అంటే దిగిన స్థలం అని అర్థం. ఈ ప్రదేశంలో యమునాదేవి ఆలయం ఉంటుంది. యమునోత్రి సమీపంలో ఖర్సాలి అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఇక్కడ అనేక జలపాతాలు, సహజ సిద్ధమైన నీటి బుగ్గలు, అతి పురాతన శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ ఒక దివ్యశిల అనబడే పవిత్ర ఫలకం యమునోత్రి ఆలయానికి సమీపంలో ఉంటుంది. భక్తులు ఈ యమునోత్రి ఆలయానికి వెళ్లే ముందు ఈ దివ్యశిలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక్కడ యమునా నది సుమారు 20 లేక 25 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. నది మీద నుంచి ఒక వంతెన ఉంటుంది. ఆలయం సమీపంలో ఒక ప్రదేశంలో చల్లటి నీరు, సలసల మసిలే నీరు పక్కపక్కనే ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రవాహాల రహస్యం ఇంతవరకు అంతుపట్టని దేవ రహస్యంగానే మిగిలిపోయింది. ఇక ఈ యమునోత్రి ఆలయం చరిత్ర దగ్గరికి వస్తే, యమునోత్రి మందిరాన్ని 1892 నుండి 93 ప్రాంతంలో జైపూర్ మహారాణి గులారియా నిర్మించారని తెలుస్తుంది. అయితే 1923లోని భూకంపం కారణంగా ఈ మందిరం పూర్తిగా ధ్వంసం కావటం వల్ల మళ్లీ పునర్నిర్మించడం జరిగింది. ఈ యమునోత్రి ఆలయం, దాని చుట్టూ ఉన్న ప్రాంగణం ఎత్తైన కొండల వరుసలో ఒక కొండ పాదం భాగంలో ఉన్నాయి. అక్కడ ఉండే 2 కొండల శిఖరాల మధ్య నుండి తెల్లగా వెండివలే మెరుస్తూ మరొక శిఖరం కనిపిస్తూ ఉంటుంది. దానిని కాళింది పర్వతం అంటారు. యమునా నది ఆ పర్వతం దగ్గర పుట్టి పక్కనే ఉన్న 2 కొండల మీదుగా 2 ధారలుగా ప్రవహిస్తూ ఇక్కడ ఆలయం ఉన్న ప్రదేశానికి సుమారు 100 గజాల దూరంలో నేలను తాకుతుంది. పైన ఉన్న కాళింది శిఖరం ఈ యమునోత్రి కంటే మరొక 1100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ శిఖరం వద్దకు చేరుకునేందుకు మార్గమే లేదు. అందువలన ఇప్పుడు యమునా నది ప్రవహిస్తున్న ప్రదేశం అందరూ చేరడానికి కొంత అనువుగా ఉందని భావించి ఆదిశంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని
ఇక్కడ నిర్మించారని స్థల పురాణం తెలియజేస్తుంది. యమునా నది యొక్క ప్రాశస్త్యాన్ని గురించి తెలిపే వివరాలు ఒక్కొక్క పురాణంలో ఒక్కో విధంగా ఉంటాయి. సూర్యదేవుడికి 2 సంతానాలలో ఒకరు యముడు, మరొకరు యమున. సూర్యదేవుని భార్య ఛాయాదేవి. ఒక రోజున ఛాయాదేవికి యమున మీద ఎందుకో విపరీతమైన కోపం వచ్చి యమునను భూలోకంలో పడిపోమని శపించిందట. అందువల్ల యమున భూలోకంలో నదిగా చేరింది. ఇక్కడ దర్శనం తర్వాత యాత్రికులు ఆలయం పక్కన ఉన్న ఒక చిన్న ఉష్ణగుండంలో చిన్న బియ్యం మూటలను దారానికి కట్టి లోపల వదిలి అన్నం తయారు చేసుకుంటారు. దీనిని ప్రసాదంగా స్వీకరించకూడదు. ఆ నీరు ఎంత వేడిగా ఉన్నదో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే ఈ వంట వండే ప్రక్రియను చేస్తుంటారు భక్తులు. ఇక ఈ యమునోత్రి ఆలయం దగ్గర చూడవలసిన ప్రదేశాల విషయానికి వస్తే ఇక్కడ ఒక దివ్య శిల ఉంటుంది. స్నానం చేయాలనుకునేవారు ఇక్కడ ఉన్న ఉష్ణకుండంలో స్నానం చేయవచ్చు. మగవారు స్నానం చేసే కుండం ఒడ్డునే 4 అడుగుల దూరంలో 3 అడుగుల ఎత్తు ఉన్న ఒక రాతి పలక మీద యమునామాత మూర్తి చెక్కి ఉంటుంది. యమున సూర్యభగవాని కుమార్తె. సూర్యదేవుడు తన కుమార్తె మీద ప్రేమతో తన ప్రచండ కిరణాలలో నుండి ఒక కిరణాన్ని ఆమెకు ప్రసాదించాడట. ఆ ఒక్క కిరణం మాత్రమే కలిగి ఉన్న నీటిధార ఈ శిలాఫలకం అడుగు నుంచి పైకి చిమ్ముతూ ఉంటుంది. ఆ నీరు తాకటానికి కూడా వీలు లేనంతగా మరుగుతూ ఉంటుంది. కనుక ఈ శిలాఫలకాన్ని దివ్యశిల అంటారు. మొదట ఈ దివ్యశిల దగ్గర పూజ చేసి ఆ తర్వాతే యమునాదేవి దర్శనం చేసుకోవాలని ఇక్కడ స్థల పురాణం తెలియజేస్తుంది. ఇక రెండవ ప్రదేశం సూర్యకుండం. ఈ దివ్యశిలను ఆనుకునే 4 అడుగుల దూరంలో మరొక చిన్న ఉష్ణకుండం ఉంటుంది. దీనిని సూర్యకుండం అంటారు. సూర్యకుండం పక్క నుంచి ఒక 10 మెట్లు పైకి ఎక్కి వెళితే ఎడమవైపున యమునామాత ఆలయం ఉంటుంది. ఆలయం ఉన్న ప్రాంగణం ఆలయం కూడా చిన్నదే. సుమారు 25 గజాల చదరపు స్థలంలో ముందు ఒక చిన్న వరండా, దాని వెనుక చిన్న గర్భగుడి. ఆ గుడి లోపల యమునాదేవి మూర్తి నల్లరాతి శిల్పంతో ఉంటుంది. ఇది చార్ధాంలో మొదటిదైన యమునోత్రి ఆలయ విశిష్టత మరియు యమునోత్రిలో చూడదగిన ప్రదేశాలు. తర్వాతి వీడియోలో చార్ధామ్ యాత్రలో రెండవదైన గంగోత్రి క్షేత్రం గురించి, అక్కడ చూడదగిన ప్రదేశాలు ఏమేమున్నాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.